వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిద్కా వ్లాగ్స్. వినాయకుడు పూర్తి జీవిత చరిత్ర. వినాయకుడు లేదా గణేశుడు హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవత. ఆయనను విఘ్నేశ్వరుడు, గణపతి, వినాయకుడు అనే అనేక పేర్లతో పిలుస్తారు. ఆయన ప్రధానంగా విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజించబడతారు. గణేశుడు పరమశివుడు మరియు పార్వతీదేవుల కుమారుడు. గణేశుడి జననం గురించి వివిధ పురాణాల్లో వివిధ కథలు ఉన్నాయి. శివ పురాణంలోని కథ ప్రకారం పార్వతీదేవి ఒకరోజు మృత్తికతో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోయి తన కుమారుడిగా స్వీకరించింది. ఆ బొమ్మే గణేశుడు. గణేశుడు పార్వతీదేవికి అత్యంత భక్తితో సేవ చేసేవాడు. గణేశుడి తల ఎందుకు గజతలంగా మారింది? ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తుండగా గణేశుడు ఆమెను కాపాడుతుండేవాడు. అదే సమయంలో శివుడు ఇంటికి వచ్చి గణేశుడిని చూసి తను ఎవరో తెలియక అతనిపై కోపం తెచ్చుకుని తలనరికిశాడు. పార్వతీదేవి ఆ సంఘటనను చూసి శోకంతో కదలలేకపోయింది. శివుడు తన తప్పును గ్రహించి వెంటనే గజరాజుని తలను గణేశుడికి అమర్చాడు. ఈ సంఘటన తర్వాత గణేశుడు గజతలాన్వితుడిగా మారి విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. గణేశుడి లక్షణాలు. విఘ్నహర్త. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజించబడతాడు. ఆయనను ప్రార్థించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగుతాయని భక్తుల నమ్మకం. బుద్ధి మరియు జ్ఞానం. గణేశుడు జ్ఞానానికి, విజ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు జ్ఞానం కోరుకునే ప్రతి వ్యక్తి గణేశుడిని పూజిస్తారు. ప్రతి కార్యానికి ముందుగా పూజ. హిందూ సాంప్రదాయంలో ప్రతి పూజా కార్యక్రమం గణేశుడిని పూజించడంతోనే ప్రారంభమవుతుంది. ఆయన అనుగ్రహంతోనే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. గణేశుడి వివాహం. పురాణాల ప్రకారం గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరు ఇద్దరూ విజ్ఞానానికి, ధనానికి ప్రతీకలు. గణేశుడిని సిద్ధి, బుద్ధి దేవతలతో కలిసి పూజిస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. గణేశుడి ముఖ్య పండుగలు. వినాయక చవితి గణేశుడికి అంకితమైన ప్రముఖ పండుగ. ఇది భాద్రపద శుక్ల చతుర్థి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ రోజున గణేశుడిని భక్తితో పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. వినాయక చవితి రోజున వినాల్సిన కథ. వినాయకుడు మరియు చంద్రుడు. ఒకసారి వినాయక చవితి రోజున గణేశుడు మూషిక వాహనంపై ప్రయాణం చేస్తూ ఒక వైభవమైన విందు భుజించాడు. ఆ తరువాత అతని పొట్ట విపరీతంగా పెద్దది అయ్యింది. ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో ఆయనను చూసి హాస్యం చేయడంతో గణేశుడు కోపగించుకున్నాడు. ఆయన చంద్రుడిని శపించాడు. నువ్వు ఈ రోజు నాకు నవ్వినందుకు నీ ఆకారం ఎప్పటికీ అందరూ భయపడి చూడాలని శపిస్తాను. నీ కాంతి వెలసిపోతుంది. ఈ శాపంతో చంద్రుడు భయపడిపోయాడు మరియు గణేశుడిని క్షమాపణలు కోరాడు. గణేశుడు అనుగ్రహభావంతో శాపం కొంత భాగం నరమార్చి, నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ నువ్వు ప్రతి నెలలో ఒక రోజు మాత్రమే పూర్తి కాంతితో వెలిగిపోతావు. ఆ రోజు నీ కాంతిని చూసే వారికి శాపం ఉండదు. కానీ ఎవరు నీ వెలుగులో నన్ను దర్శిస్తారో వారు అకారణంగా అపవాదులు ఎదుర్కొంటారు అని అన్నాడు. ఈ సంఘటన తరువాత వినాయక చవితి రోజున చంద్రుని దర్శనం తప్పని సూచన ఉంది. ఇదే కారణంగా గణేశుడి పూజలో ప్రతి శక్తి, బుద్ధి, భక్తి కూర్చి ఆయన శక్తిని, దయను పొందుతారు. ఈ కథ ద్వారా నేర్చుకునేది ఎవరినైనా నవ్వడం, నిరసించడం మంచిది కాదు. అలాగే అహంకారాన్ని తొలగించి వినయంతో ఉండడమే మంచిదని ఈ కథ సూచిస్తుంది. ఇంకొక కథ శ్యామంతక మణి మరియు వినాయకుడు. ఇదొక పురాతన కాలంలో జరిగింది. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు అతని దగ్గర ఒక విలువైన మణి ఉంది. దానికి పేరు శ్యామంతక మణి. ఈ మణి చాలా శక్తివంతమైంది మరియు దాని నుండి విస్తారమైన ధనం ఉత్పన్నమయ్యేది. అలా ఉండగా ఒకరోజు ఆ మణి మాయమైంది. దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం కలిగిన ప్రజలు శ్రీకృష్ణుడు ఆ మణిని దాచుకున్నాడని అపవాదు చేశారు. ఈ అపవాదు విని శ్రీకృష్ణుడు తప్పుడు ఆరోపణలను తొలగించుకోవాలని, సత్యాన్ని కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. గణపతిని పూజించడం. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున వినాయకుడిని భక్తి పూర్వకంగా పూజించాడు.
ఆయన వినాయకుడిని సకల విఘ్నాలను తొలగించమని ప్రార్థించాడు. వినాయకుడు శ్రీకృష్ణుడి భక్తికి మెచ్చి సత్యాన్ని బయటపెట్టడానికి సహాయం చేస్తానని ఆశీర్వదించాడు. సత్యం వెలుగులోకి రావడమా తరువాత శ్రీకృష్ణుడు తన ప్రయత్నాలను ప్రారంభించాడు.